రాయలసీమ ఉద్యమ నేత బొజ్జ దశరథరామిరెడ్డి అరెస్ట్, రిమాండ్కు తరలింపు. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డిని మంగళవారం పోలీసులు అరెస్టు చేసి ఆత్మకూరు కోర్టులో హాజరుపరచగా, ఆత్మకూరు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ బొజ్జ దశరథరామిరెడ్డికి 10 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కు ఆదేశించారు. దీనితో పోలీసులు దశరథరామిరెడ్డిని కస్టడీలోకి తీసుకుని నందికొట్కూరు సబ్ జైలుకు తరలించారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆకుతోట రాజశేఖర్, సిపిఎం పట్టణ కార్యదర్శి రణధీర్ల ఆధ్వర్యంలో రైతులు రాయలసీమ సాగునీటి సాధన సమితి రైతులు పోలీసు వాహనానికి అడ్డుపడి ప్లే కార్డులు ప్రదర్శిస్తూ రాయలసీమ ఉద్యమ నాయకుడు బొజ్జ దశరథరామిరెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని, రాయలసీమకు సాగు త్రాగునీరు అడిగితే అరెస్టు చేయడం అన్యాయమని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు రైతులను అతి కష్టం మీద ప్రక్కకు నెట్టివేసి దశరథరామిరెడ్డిని నందికొట్కూరు సబ్ జైలుకు తరలించారు. ఆగుని